బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. వలసలకు వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన రేసిజంకి సంబంధించి కూడా ఆందోళనలు అదే సమయంలో ఒకటే చోట జరుగుతున్న సమయంలో మొత్తానికైతే బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ లా దాదాపు 1,50,000 మంది రోడ్డుపైకి వచ్చి 1,50,000 మంది ఆందోళనకారులు మొత్తానికైతే స్లోగన్స్ ఇస్తూ ఇమిగ్రేషన్స్ వద్దు, మాకు ఇమిగ్రెంట్స్ వద్దు ఇంకా అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సేమ్ టైం జాత్యహంకారానికి సంబంధించి వ్యతిరేకంగా మరొక ర్యాలీ చోటు చేసుకుంది. నిరసనని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులపై కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే యూకే చరిత్రలో ఇదే పెద్ద నిరసన అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. Sticks are out. Here we go. They're coming now, guys. They're through. రైట్, ఫేమస్ లండన్ బ్రిడ్జ్ దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. 1,50,000కు పైగా నిరసనకారులు అక్కడికి వచ్చేసి ఆందోళన తెలియపరుస్తున్నారు. ఇంకో పక్కన సేమ్ టైంలో సేమ్ లొకేషన్లో ఇంకొక ర్యాలీ దిగింది. వాళ్ళు ఏంటంటే జాత్యహంకారానికి సంబంధించిన వాళ్ళందరూ మమ్మల్ని వెలివేయకూడదు, మేమందరం లండన్ కోసం కష్టపడి పనిచేశాం అని చెప్పేసి వాళ్ళు ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా దాదాపు 1000 మంది పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నిరసనకారులు పోలీసులపై దాడి చేసి పోలీసులను కూడా గాయపరిచారు. మొత్తానికైతే యునైటెడ్ కింగ్డమ్ కాకుండా యునైట్ ద కింగ్డమ్ని యునైట్ చేయండి అని చెప్పేసి ఒక స్లోగన్తో వచ్చారు. దాంతోపాటు స్టాప్ ద బోట్స్ అంటే ఏంటి, బోట్స్లో మిగతా దేశాలకు సంబంధించిన ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఆపండి అని చెప్పేసి, వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అని చెప్పేసి భారీ ఎత్తున స్లోగన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు. మొత్తానికైతే 26 మంది పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో గాయపడ్డారు. 25 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది ఎవరైతే చాలా వైలెంట్గా బిహేవ్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే రేసిజానికి సంబంధించి అలాగే జాతీయ అహంకారానికి సంబంధించి కూడా 5,000 మంది పార్టిసిపేట్ చేశారు ఒక ర్యాలీలో. వాళ్ళు కూడా వైట్ హాల్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని 1000 మంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో 26 మంది పోలీసులు గాయపడ్డారు. 25 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే లండన్ మేయర్ సాదిక్ ఖాన్ అలాగే హోమ్ సెక్రటరీ షబానా మొహమ్మద్ వీళ్ళిద్దరు కూడా ఈ వైలెన్స్కి సంబంధించి, ఈ గొడవకు సంబంధించి ఏదైతే కారణం ఉందో వీటన్నిటిని కూడా వాళ్ళు ఖండించారు. తీవ్రంగా ఖండిస్తూ దీన్ని మేము అసలు సమర్థించాం, దీన్ని అసలు యాక్సెప్ట్ చేయం, కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే షబానా మహమ్మద్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చాలా క్లియర్గా ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొంటారో వాళ్ళపై చట్టాన్ని చూపిస్తాం, చట్టాన్ని తన ఫుల్ ఫోర్స్ని ఖచ్చితంగా చట్టం చూపిస్తుందని చెప్పేసి చెప్పారు. ఎవరైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఫండమెంటల్ రైట్ ఖచ్చితంగా ఉంది, అందరూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయొచ్చు. కానీ ఇలా పోలీసులను గాయపరిచి ఇలా అల్లర్లు చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చట్టానికి ఉన్న అధికారాలన్నీ ఉపయోగించి వాళ్ళందరూ కూడా లాని ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఒక్కసారి హిస్టరీలో చూద్దాం, అసలు గతంలో ఏం జరిగిందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ 1851 నుంచి 1931 దాకా ఫారెన్కి సంబంధించిన పాపులేషన్ ఓన్లీ 2% నుంచి 4% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అంటే 1931 నుంచి మళ్ళీ 1951 నుంచి 1991 దాకా 1951 నుంచి 1991 అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే లేబర్ షార్టేజ్ వచ్చేసింది. పాపులేషన్ ఉంది కానీ సరిపోవట్లేదు, లేబర్ షార్టేజ్ వచ్చింది. అప్పుడు అబ్రాడ్ నుంచి ఫారినర్స్ని రమ్మని గవర్నమెంట్ కూడా ఇన్వైట్ చేసింది. సో మొత్తానికైతే అప్పుడు 5 నుంచి 6%కి ఉన్న రెసిడెంట్స్ పెరిగారు. అంటే 1 నుంచి 2% మాత్రమే 91 దాకా పెరిగారు. దాని తర్వాత 91 నుంచి 91 నుంచి 2011 దాకా మనం చూస్తే కనుక హిస్టారికల్గా ఒక సర్జ్, ఒక హై లెవెల్లో సర్జ్ వచ్చింది. 13.4% అంటే 6% ఉన్నది కాసా
13.4%కి మారిపోయింది. సో ఫారినర్స్ ఎక్కువ మంది వచ్చేసారు. యూరోపియన్ యూనియన్ ఎక్స్పాన్షన్ అయింది ఒక పక్కన, గ్లోబల్గా స్టూడెంట్స్ చాలామంది చాలా కంట్రీస్ నుంచి. స్టూడెంట్స్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇండియాకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ లండన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అమెరికా ఫస్ట్ అంటే లోకల్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత లండన్లో కూడా ఇప్పుడు గో బ్యాక్ అని చెప్తున్నారు. వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా లోకల్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బయట నుంచి ఇమిగ్రెంట్స్ వద్దని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా దేశాలు ఓన్లీ లోకల్స్కే ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ శాతం వెళ్తుంటారు, 30 to 40% ఇండియా నుంచి వెళ్ళే దాంట్లో 30 to 40% తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే మన స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కంట్రీస్కి అప్లై చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లోకల్స్ దీన్ని చాలా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇమిగ్రెంట్స్ వద్దు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం టార్గెట్ చేస్తారు, వర్క్ ప్లేస్లో టార్గెట్ చేస్తారు, బయట టార్గెట్ చేస్తారు, రోడ్ల మీద వెళ్ళినప్పుడు టార్గెట్ చేస్తారు, మెట్రోస్ సబ్వేస్ యూజ్ చేసినప్పుడు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వైలెన్స్ అంటే మనం ఫిజికల్గా హర్ట్ చేసే అవకాశం ఉంటుంది, వర్బల్గా హర్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఒకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మనం చూస్తే డేటాకు సంబంధించిన జాబ్స్ ఈ మధ్య చాలా ఇవాల్వ్ అవుతున్నాయి. ఇలాంటి డిఫరెంట్ జాబ్స్ క్రిప్టోకి సంబంధించి, ఫిన్టెక్కి సంబంధించి ఇవాల్వ్ అయ్యే ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే ఉండి మీరు బెటర్ ఆపర్చునిటీస్ని ఇక్కడనే, బెటర్ లైఫ్ని ఇక్కడనే లీడ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి నష్టపోకండి, అక్కడికి వెళ్ళి బాధపడకండి అని చెప్పేసి చెప్తున్నా. మొత్తం ఇదైతే 2021 సంబంధించిన సెన్సెస్ కనుక మనం చూస్తే లండన్లో 56% బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు. కానీ రానున్న కొన్ని రోజుల్లోనే అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే లండన్కి సంబంధించిన పాపులేషన్, బ్రిటిషర్స్కి సంబంధించిన పాపులేషన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం గతంలో కూడా గతం కూడా చూసాము. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే బ్రిటన్ అనేది ఒక ముస్లిం డామినేటెడ్ నేషన్గా మారబోతుంది. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. మనం చూస్తే డున్కీ రూట్, అమెరికాకి ఎట్లయితే డున్కీ రూట్లో చాలా కంట్రీస్ నుంచి వెళ్తారో, డున్కీ రూటు అంటారు కదా, ఆ రూట్లో వెళ్ళి చాలామంది ఎవరైతే వెళ్తుంటారో ఇతర దేశాలకు సంబంధించి, అలాగే లండన్కి కూడా సిరియా నుంచి రెఫ్యూజీస్, కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళకి పీస్ లేదో, ఎక్కడైతే వార్ జరుగుతుంది, ఎక్కడైతే వైలెన్స్ డిస్ట్రక్షన్ ఉందో అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. అలాగే ఆఫ్రికా నుంచి చాలామంది యూరోప్కి వెళ్ళి యూరోప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్కి ఫైనల్గా వాళ్ళ టార్గెట్ కూడా బ్రిటన్ అంటే లండన్కి వెళ్ళే ప్లానే చేస్తుంటారు. సో